ఈ సృష్టిలో గురువు ఎవరు? దేవుడెవరు? గురువు దేవుడేనా? దేవుడే గురువా? ఈ ప్రశ్నలకు ఒకే సమాధానం: శ్రీ దత్తాత్రేయ స్వామి. నమస్కారం భక్తులారా. ఈరోజు మనం వినబోయేది త్రిమూర్తుల అవతారమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సంపూర్ణ చరిత్ర. ఈ కథ మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామి జననం. పూర్వకాలంలో అత్రి మహర్షి మరియు అనసూయాదేవి అనే మహానుభావులు ఉండేవారు. అనసూయాదేవి పతివ్రత్య మహిమకు దేవలోకమంతా ఆశ్చర్యపోయేది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయాదేవి పతివ్రత్యాన్ని పరీక్షించేందుకు భిక్షాటనకై వచ్చారు. అనసూయాదేవి తన తపోబలంతో వారిని శిశువులుగా మార్చి తన తల్లి ప్రేమతో భిక్షపెట్టింది. ఆమె భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ఒకే అవతారంగా జన్మించేందుకు వరమిచ్చారు. అలా పుట్టినవాడే శ్రీ దత్తాత్రేయస్వామి, అంటే త్రిమూర్తుల సమైక్య అవతారం. శ్రీ దత్తస్వామి స్వరూపం: 3 ముఖాలు, బ్రహ్మ, విష్ణు, శివుడు. 6 చేతులు, త్రిశూలం, శంఖం, చక్రం, కమండలం. చుట్టూ 4 కుక్కలు, 4 వేదాలు, 1 గోవు, ధర్మం. ఆయన రూపమే ఒక తత్వశాస్త్రం. 24 గురువుల రహస్యం. దత్తాత్రేయస్వామి చెప్పారు: ఈ ప్రపంచమే నా గురువు. ఆయన నేర్చుకున్న 24 గురువులు: భూమి సహనం, నీరు పవిత్రత, అగ్ని త్యాగం, గాలి స్వేచ్ఛ, చెట్టు నిస్వార్థం, పక్షులు జంతువులు ప్రకృతి. ఈ బోధనే దత్తతత్వం. దత్తాత్రేయస్వామి తపస్సు, సంచారం. శ్రీ దత్తస్వామి అడవుల్లో సంచారం, సమాజానికి అతీతంగా జీవనం. రాజులు పేదలు అందరికీ సమానంగా దర్శనం. అహంకారాన్ని విడిచిపెట్టి గురువును శరణువేయడమే మోక్షమార్గమని బోధించారు. దత్తాత్రేయస్వామి ప్రధాన శిష్యులు: పరశురాముడు, కార్తవీర్యార్జునుడు, నరసింహ సరస్వతి. దత్త అవతారం. నరసింహ సరస్వతి ద్వారానే దత్త